ఈరోజైతే నేను మామిడికాయ ముక్కలు తెప్పించుకున్నాను. జలాల ముక్కలు అనమాట ఇవి. 4 కాయలు జలాల మామిడికాయల్ని ఇలా ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చింది మా చెల్లి. వీటిని 2 గంటల పాటు శుభ్రంగా ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఈ లేయర్ అంతా తీసేసుకొని నీట్గా 2 గంటల పాటు ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోయాను. ఫస్ట్ ఈ ముక్కలు అయితే కొలుచుకోవాలండి. నేను ఈ గిన్నెతో కొలుచుకుంటున్నాను, గిన్నె లెక్కన. నువ్వుపప్పు నూనె వాడుతున్నానండి. ఈ నువ్వుపప్పు నూనెని ఒక గిన్నె వరకు వేసుకోవాలి. ఇదంతా కూడా ముక్కల్లో వేసుకోవాలి ముందు. ముందే నూనె ఇలా వేసుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది ఎన్ని రోజులైనా పచ్చడి. ఇది ఒక సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. పచ్చడికి కావాల్సిన గిన్నెలన్నీ కూడా ముందే కడిగి బాగా ఆరనిచ్చాను. ఇదే గిన్నెతో సగం గిన్నె వరకు ఆవు పిండి వేసుకున్నాను, పావు గిన్నెమో మెంతిపిండి వేసుకున్నాను. సగం గిన్నె సాల్ట్ వేసుకున్నానండి. కళ్ళుప్పు బాగా ఎండలో పెట్టుకొని పొడి చేసి పెట్టుకున్నాను. 4-5 స్పూన్లు చిందులపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకుంటున్నాను. ఇదే గిన్నెతో 30 వరకు కారం వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో పట్టించిన కారం. ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకోవాలి. త్రీ డేస్ తర్వాత ఇంకా ఏమైనా తక్కువ అయితే అప్పుడు కలుపుకోవచ్చని కొంచెం కొంచెం తగ్గించుకున్నాను. కొన్ని చిందులపాయలు వేసుకోవాలండి. చిందులపాయలు అనేది మీ ఇష్టం అన్నమాట, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి, ఈ మసాలాలో. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే మొత్తాన్ని బాగా కలిసింది.
మళ్ళీ ఇదే గిన్నెలో వేసుకొని మూత పెట్టుకుంటాను. మళ్ళీ తిప్పేటప్పుడు మళ్ళీ దీంట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఇలా రెడీ చేసుకున్న ఆవకాయని శుభ్రంగా మూత పెట్టుకొని 3 రోజుల వరకు బాగా ఊరనివ్వాలి. పచ్చడి అయితే 3వ రోజు కలుపుకుంటున్నానండి. ఆవకాయ పచ్చడి అయితే మంచి కలర్లో ఉంది. ముక్క కూడా 3 రోజులు. నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది లైట్గా, అందుకని 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇదైతే సరిపోద్ది, ఎందుకంటే ఫస్ట్లో వేసుకునేటప్పుడే నేను తగ్గించుకున్నాను అనమాట, అందుకే ఇప్పుడు కలిపేసుకుంటున్నాను. ఇలా కింద నుంచి పైకి బాగా కలిపేసుకుంటే ఉప్పు అంతా కలిసిపోతుంది. పచ్చడి అయితే టేస్ట్ భలే ఉందండి. మరి అన్నంలో ఎలా ఉంటుందో చూడాలి. నువ్వుల నూనెతో చేశాను కదా, చాలా బాగుంది. ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. ఈ పచ్చడి పట్టడంలో నీకు సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల్లో అయితే నేను ఎప్పుడు పెట్టుకోలేదు అసలు మామిడికాయ పచ్చడి. మా అత్తగారింట్లో కానీ మా అమ్మగారింట్లో కానీ ఎప్పుడు పెట్టలేదు. ఈ పచ్చడి చేయడం చూసేవాళ్ళు మీ ఎక్స్పీరియన్స్లో ఇంకా ఎలా పెట్టాలో కూడా ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి. ఎందుకంటే నాకు కూడా ఈ పచ్చడి చేయటం కొత్త అనమాట. ఇంకా ఏమేమైనా కలపాలా, ఇంకా ఏమన్నా చేయాలా అనేది ఒకసారి కామెంట్స్లో పిన్ చేయండి. అసలు నువ్వుల వాసన అయితే ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుంటాను. సరిపోయిందండి, బాగా సరిపోయింది. ఒకటేమో చిన్న బాటిల్లోకి పెట్టుకున్నాను, ఇదైతే రోజు తినడానికి వీలుగా ఉంటుందని. పచ్చడి పై వరకు నూనె పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా. సీసాకి మొత్తం నింపకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా చూసుకున్నాను. పచ్చడి చుట్టూ ఏమన్నా పడితే అదంతా క్లీన్ చేసుకొని నీట్గా మూత పెట్టుకోవాలి. ఇంకా పచ్చడి పెట్టాక మనం అసలు ఇంకా ఆగుతామా? వేడివేడిగా అన్నం వండుకున్నాను. వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేస్తే చూడాలి టేస్ట్. ఇలా రైస్ కలుపుకొని ముక్క అయితే పెట్టేసుకుంటున్నాను. పచ్చడి అయితే బాగా మాగి సూపర్ ఉందండి. మీరు కూడా పచ్చడి పెట్టుకోకపోతే ఒకసారి ట్రై చేయండి.